హాయ్ వ్యూవర్స్, ఈరోజు రవ్వతో గులాబ్ జామ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. బొంబాయి రవ్వతో గులాబ్ జామ్ ప్యాకెట్ అవసరం లేకుండా రవ్వతో గులాబ్ జామ్ చేసుకోవచ్చు. ఇది చాలా స్మూత్గా గులాబ్ జామ్ ప్యాకెట్లో చేసుకుంటే ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది. ఒకసారి ప్రయత్నించి చూడండి. దానికి కావలసిన పదార్థాలు: 1 కప్పు బొంబాయి రవ్వ, 1 కప్పు పంచదార, 4 యాలకులు, 2 కప్పులు పాలు. ముందుగా బాండీ పెట్టి రవ్వని 1-2 నిమిషాల పాటు డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇలా రోస్ట్ అయిన తర్వాత ఒక హాఫ్ స్పూను నెయ్యి వేసుకుని కొద్దిగా పించ్ ఆఫ్ బేకింగ్ సోడా కూడా వేసుకుని ఒక్కసారి అలా డ్రై చేసుకుని ఇందులోనే 2 కప్పులు పాలు వేసుకుని దీన్ని బాగా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. చూస్తున్నారుగా, ఈ కన్సిస్టెన్సీలో ఉండగా 2 కప్పులు పాలు పోసి దీన్ని బాగా దగ్గర పడే వరకు ఉండలు లేకుండా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా దగ్గర పడ్డ మిశ్రమాన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని బాగా చల్లారబెట్టుకోవాలి. ఈలోపు వేరే బాండి తీసుకుని అందులో చక్కెర పోసి 1 కప్పు చక్కెరకు 2 కప్పులన్నర వాటర్ వేసి చక్కెర కరిగేంత వరకు కరిగించుకోవాలి. ఇది ఏ పాకం రానవసరం లేదు. ఇప్పుడు చల్లారిన ఈ పిండి ముద్దను చేత్తో ఇలా స్మాష్ చేస్తూ ఒక 2 స్పూన్స్ మైదా వేసుకుని కలుపుకోవాలి. మైదా వేయడం స్కిప్ అయింది. ఒక 2 స్పూన్స్ మైదా వేసుకుని అలా బాగా కలుపుకుని ముద్దగా చేసుకోవాలి. ఇలా కలుపుకోవటం వల్ల గులాబ్ జాము స్మూత్గా వస్తుంది. ఇప్పుడు ఈ పిండి ముద్దను బాగా ప్రెస్ చేస్తూ ఎక్కడ బ్రేకేజెస్ లేకుండా రౌండ్గా బాల్స్లా గులాబ్ జామ్ని ఒత్తుకుంటూ చేసుకోవాలి. ఇవి ఇలా ఒత్తుకుంటూ చేసుకోవటం వల్ల ఆయిల్లో వేసినప్పుడు పగిలిపోకుండా ఉంటాయి. మొత్తం పిండినంతటిని గులాబ్ జామ్లా ఒత్తుకుని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుని అందులో ఆయిల్ కాగిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని నెమ్మదిగా వేయించుకోవాలి. హైలో పెట్టి వేయించుకుంటే లోపల నుంచి కుక్ అవ్వకుండా ఉంటాయి. అందువల్ల ఆయిల్ మరీ హీట్గా అయిపోకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ గులాబ్ జాములు వేయించుకుని ఈ పంచదార పాకంలో వేసుకుంటే ఎంతో టేస్టీ రవ్వ గులాబ్ జామ్ రెడీ. పంచదార బాగా పాకం రావక్కర్లేదు. పంచదార కరిగి ఒక 2 పొంగులు వస్తే సరిపోతుంది. గులాబ్ జామ్ పాకం అందరికీ తెలిసిందే. చూస్తున్నారుగా, ఎంతో టేస్టీ రవ్వతో గులాబ్ జామ్ రెడీ. ఒకసారి ప్రయత్నించి చూడండి. గులాబ్ జామ్ ప్యాకెట్ తోటే చేసుకోకర్లేదు. ఇలా రవ్వతో కూడా చేసుకుంటే చాలా టేస్ట్గా సేమ్ గులాబ్ జామ్ ప్యాకింగ్లో ఎలా ఉందో అదే టేస్ట్తో వస్తుంది. ఒకసారి ప్రయత్నించి చూడండి. ఇలా తక్కువ ఖర్చుతో కూడా గులాబ్ జామ్ చేసుకోవచ్చు. ప్యాకెట్ చాలా ఎక్స్పెన్సివ్స్ అయిపోయాయి. చూస్తున్నారుగా, ఎంతో ఎమ్మి రవ్వతో గులాబ్ జామ్ రెడీ. చాలా ఈజీగా చేసుకోవచ్చు. 10 నిమిషాల్లో రెడీ అయిపోతుంది.